హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడిని చూపించబోతున్నాను. ఇది మేమెలా తయారు చేసుకుంటామో ఆ విధంగానే చూపిస్తున్నాను. చూసేయండి. ముందుగా మామిడికాయని తీసుకొని 2 మామిడికాయలని తీసుకున్నాను. వీటిపైనుండే తొక్కు పూర్తిగా కాకుండా సగం తొక్కు ఉంచి సగం తీసేయాలి. ఎందుకంటే పూర్తిగా తొక్కు ఉంటే కొంచెం వగరెక్కువవుతుందని నేనలా చేస్తాను. కాబట్టి అలా కట్ చేసి, అలా పీల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పీల్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ మాత్రము ఆవాల్ని తీసుకోవాలి. తర్వాత ఆ 1/4 టీ స్పూన్‌లో సగం మెంతుల్ని తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా వేసి దోరగా అంటే మాడకుండా జాగ్రత్తగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఈ వేయించుకున్న మెంతులు, ఆవాల్ని ఆ మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని ఈ మూడింటిని కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పల్స్ ఇచ్చుకోవాలి. మెత్తగా నూరేయకూడదు. పల్స్ ఇచ్చుకుంటూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా రావాలి. అక్కడక్కడ మామిడికాయ ముక్కలు కూడా ఉండాలి. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువే పడుతుంది దీనికి. 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత ముందుగా ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువ పొంగిన తర్వాత ఒక టీ స్పూన్, అర టీ స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఒక మిరపకాయని తుంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకొని ఈ పోపును ఆ పచ్చట్లో కలుపుకోవాలి. అంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వెల్లుల్లి తినేవాళ్ళు ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి వేసుకొని కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.